ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయంలో కీ రోల్ పోషించిన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోనూ సూపర్ హిట్ కొట్టారు. అక్కడ ఆయన ప్రచారం బీజేపీ కూటమి అభ్యర్థులకు బాగా కలిసొచ్చింది. జనసేనని క్యాంపెయిన్ చేసిన నియోజకవర్గాల్లో కమలం కూటమి అభ్యర్థులకు గ్రాండ్ విక్టరీ లభించింది. పవర్ స్టార్ అడుగుపెట్టిన ప్రతి చోట భారీ మెజార్టీ దక్కింది. దీంతో ఇప్పుడు ఆయన అంతా పవన్ కళ్యాణ్ కాదు, పవర్ కళ్యాణ్ అంటూ కూడా ప్రశంసిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఆయన టైం అద్భుతంగా నడుస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఆయన ఏం చేసినా కలిసి వస్తుంది. కూటమి సర్కారు ఘన విజయంలో తనదైన పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు మహారాష్ట్రలోనూ సూపర్ హిట్ కొట్టారు. హిట్ అంటే ఇలాంటి హిట్ కాదు, మైండ్ బ్లాక్ అయ్యే హిట్. అందుకే జనసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతి అంశంపై స్పందిస్తూ తనదైన శైలిలో మంచి పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్పై బీజేపీ పెద్దలు కూడా గొప్ప నమ్మకాన్ని పెట్టుకున్నారు. అందుకే ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్న జనసేనానికి కమలం పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొన్ని చోట్ల ప్రచారం నిర్వహించాలని సూచించింది. స్వయంగా మోదీ, అమిత్ షా లాంటి నేతలే సూచనలతోనే మహారాష్ట్రకు వెళ్ళి మహాయుతి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. క్యాంపెయిన్ అంటే అలా వెళ్ళి ఇలా వచ్చేయడం కాదు, తన మార్కును చాటుకున్నారు పవన్. తానేంటో, తాను ఎంత స్పెషలో ఆయన ప్రచారానికి లభించిన అద్భుత స్పందనే అందుకు నిదర్శనం. మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనే కాకుండా పలుచోట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. సినిమా స్టార్, దీనికి తోడు ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో ప్రచారంలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన క్యాంపెయిన్ విజయయాత్రను తలపించింది. కూటమి తరఫున పూణే, బల్లార్పూర్, షోలాపూర్, డెగ్లూర్, లాతూర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆకట్టుకున్నారు జనసేనాని. పవన్ ప్రచారం చేసిన సభలు అంచనాలకు మించి విజయవంతం కావడంతో అభ్యర్థులు కూడా తమ గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. వారు కోరుకున్నట్లే జరిగింది. ఫలితాల్లో పవన్ మార్కు అక్కడా కనిపించింది. బీజేపీ పార్టీ హైకమాండ్ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పవన్ కళ్యాణ్ తనదైన ప్రభావాన్ని చూపించారు. తాను ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పవర్ స్టార్ మ్యానియా అక్కడ కనిపించింది. అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించి తన స్టామినా ఏంటో చాటి చెప్పారు పవన్. జనసేనాని ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఆయన ఎవరి తరఫున ప్రచారం చేశారో అందరూ సునామీ విజయాన్ని సాధించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు చూస్తే పూణేలో కాంబ్లే సునీల్ ధ్యాన్దేవ్, బల్లార్పూర్లో ముంగంటివార్ సుధీర్ సచిదానంద్, షోలాపూర్లో దేశ్ముఖ్ సుభాష్ సురేష్ చంద్ర, డెగ్లూర్లో అంతపుర్కర్ జితేష్ రాయ్ సాహెబ్, లాతూర్లో రమేష్ కాశీరామ్, కరత్ విజయ ఢంకా మోగించారు. అలా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట బీజేపీ కూటమికి విజయం దక్కడం విశేషం. విజయం అంటే సోసో గెలుపు కాదు, కమలం కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలు అక్కడ దక్కించుకున్నారు. మహాయుతి కూటమి ఘన విజయంలో పవన్ కళ్యాణ్ ప్రసంగాలు కీలక పాత్ర పోషించాయన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో తనదైన పంచు డైలాగులు, హిందుత్వ నినాదంతో ఆకట్టుకున్నారు పవన్. క్యాంపెయిన్లో మహారాష్ట్ర ఆరాధ్య దైవమైన శివాజీ మహారాజ్ను పదే పదే గుర్తు చేసి అక్కడ ఓటర్లను మహాయుతి కూటమి వైపు ఆకర్షించారు పవన్. సందర్భాన్ని బట్టి మరాఠీలోనూ ప్రసంగించారు ఆయన. తన పిల్లలతో మరాఠీలోనే మాట్లాడతానంటూ వారి మనసులను దోచుకున్నారు. అలా అన్ని వర్గాలు ప్రజల్లో కూడా బీజేపీ కూటమి అభ్యర్థుల వైపు మళ్లించడంలో విజయం సాధించారు జనసేనాని.
బహిరంగ సభలు సమావేశాల్లో ఎక్కువగా హిందుత్వ పరిరక్షణ గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడి అక్కడ యువతలో ఆలోచనలు రేకెత్తించారు. అసదుద్దీన్ ఓవైసీ వంటి వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం కూడా అక్కడ హిందూ ఓటర్లను ఆకట్టుకుంది. హిందుత్వ పరిరక్షణ బీజేపీ కూటమితోనే సాధ్యమని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు పవన్. ధర్మ పరిరక్షణ, దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతు పలకాలంటూ అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు జనసేనాని. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అక్కడ ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రుడైన బాలాసాహెబ్ ఠాక్రేపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్. శివసేన, జనసేన మధ్య సారూప్యతను వివరించారు పవన్. అన్నింటికంటే ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఓట్లను కూడా బీజేపీ కూటమి వైపు మళ్లేలా చేయటం కీలక పాత్ర పోషించారు. అందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు పవర్ స్టార్. బాలాసాహెబ్ ఠాక్రే ప్రసంగాలను, ఆయన ఆలోచనలు పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్తో ఉద్ధవ్ ఠాక్రే పొత్తుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బాలాసాహెబ్ ఎప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకించేవారని, అలాంటి కాంగ్రెస్తో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు ఏంటన్న ప్రశ్నతో ఓటర్లలో సరికొత్త ఆలోచనలు రేకెత్తించారు జనసేనాని. ఇక మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలుపుపై పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో స్పందించి మరోసారి ఆకట్టుకున్నారు. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర నినాదంతో మహారాష్ట్రీయులకు తనదైన స్టైల్లో అభినందనలు తెలిపారు పవన్. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర. మొత్తంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట విజయం దక్కడంపై అక్కడ బీజేపీ కూటమి అభ్యర్థులతో పాటుగా కమలం పెద్దలు కూడా ఫుల్ ఫిదా అయిపోయారట. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ కాదు, పవర్ కళ్యాణ్ అంటూ ప్రశంసిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మహారాష్ట్ర ఎన్నికల్లో తన మేనియాతో ఫ్యూచర్లో ఆయనకు మరింత స్పేస్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఆయన్ను జాతీయ నేతగా ప్రోత్సహించి దక్షిణాదితో పాటుగా నార్త్లోనూ దుమ్ములేపేలా పగడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని బీజేపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. అలా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీకి కీలకం కాబోతున్నారని ప్రచారము జరుగుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుమోగుతున్నారు.